మేనిఫెస్టోలపై మాటల మంటలు. ఆ రెండు నియోజకవర్గాల్లో అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగిందో అన్న కామెంటరీలు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను విపక్ష వైసీపీ ఎండగడితే మీ నాయకుడు తప్పు, మీ మాటలు తప్పు అంటూ ఘాటైన సమాధానాలతో ఆన్సర్ ఇచ్చింది అధికార పక్షం. ఉద్యోగ పర్వంపై ఇరుపక్షాల మధ్య వాదనలు వాగ్యుద్ధానికి దారితీస్తే ఏకంగా చైర్మన్నే అవమానించారంటూ కులం కార్డును ప్రయోగించిన విపక్షానికి విస్తుపోయే సమాధానమిచ్చింది కూటమి సర్కార్. కూటమి సర్కారు అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలపై శాసనమండలిలో చర్చ జరిగింది. ఎన్నికల నినాదం కావడంతో విపక్ష వైసీపీ ఘాటుగా స్పందిస్తే అంతకంటే డబుల్ డోస్తో కూటమి నుంచి కౌంటర్ వచ్చింది. ఓ రకంగా వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం ఒక రేంజ్లో జరిగింది. సూపర్ 6లో సగమే అమలు చేశారని విపక్ష నేత బొత్స అంటే, ఎన్నికల్లో జనానికి ఇచ్చిన హామీలు నెరవేర్చి సూపర్ 6ను సూపర్ డూపర్ హిట్ కొట్టిందని తన హావభావాలతో విపక్షానికి పొలిటికల్ పంచ్ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. సిగ్గు ఏ ప్రభుత్వానికి ఉందో, ఏ నాయకులకు ఉందో, ఎవరు మాట ఇచ్చి మాట తప్పారో, ఎవరు సిగ్గుమాలిపోయి ఉన్నారో రాష్ట్ర ప్రజలకు తెలిసే అధ్యక్ష. మీరు ఇచ్చే ఎంతసేపు అన్నారు సూపర్ 6 సూపర్ హిట్. వాట్ ఈస్ సూపర్ 6 సూపర్ హిట్ అంటే ఏంటి? ఆరు పథకాలు చేసిన తర్వాత అప్పుడు సక్సెస్. మాకు తెలిసిన తెలుగు భాష, మాకు తెలిసిన తెలుగు భాష అది. మరి మీరు అరకొరగా మూడు కార్యక్రమాలు చేసి అరకొరగా ఇంకా అవి చేస్తామని చెప్తున్నారు. ఓకే, అయితే చూద్దాం. ఇంకా 3 కార్యక్రమాలు చేయాలి కదా. అవి సూపర్ 6 సూపర్ హిట్. 6 సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్. మేమిచ్చిన పథకాలు, మేమిచ్చిన హామీలు అమలు చేశాము కాబట్టే మొన్న 1 సంవత్సరం తర్వాత మీ నాయకుడు జిల్లాలో 2 జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు వన్ సైడ్ గా మీకు డిపాజిట్లు రాకుండా తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే మేమిచ్చినటువంటి హామీలన్నీ అమలు చేశాం. ప్రజలు హ్యాపీగా ఉన్నారు కాబట్టే ఆ రిజల్ట్ వచ్చిందని కూడా గ్రహించాలి. గతంలో జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు మండల్లో విపక్ష నేత బొత్స సత్యనారాయణ. అక్కడ వైసీపీ అరాచకం చేసి గెలిచిందని, ఆ ఎన్నికను ఒక ఎన్నిక అంటారా అని హైపిచ్ లో కౌంటర్ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. ఎవరిని నామినేషన్ వేయనీయకుండా దౌర్జన్యం చేశారని ఆనాటి పరిస్థితులను గుర్తు చేశారు. తమ హయాంలో ఇటీవలి పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలను ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించాము చెప్పుకొచ్చారు అచ్చెన్నాయుడు. వాయిస్ ఆఫ్ ది వార్ గా మండల్లో సాగిన ఇరు పక్షాల నేతల డైలాగులతో పెద్దల సభ దద్దరిల్లింది. ఎన్నికల్లో వచ్చినప్పుడు మీ నాయకుడు కొప్పం మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం, జ్ఞాపకం తెచ్చుకోండి. కొప్పం మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం, జ్ఞాపకం తెచ్చుకోండి, మర్చిపోకండి. కొప్పం మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం, జ్ఞాపకం తెచ్చుకోండి. అప్పుడు మీ నాయకుడు అక్కడ ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే, అది కూడా మేము గెలిచాం. కుప్పం ఎలక్షన్ అధ్యక్ష, కుప్పం ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు, కుప్పం ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు ప్రజాస్వామ్యం లేదు, నామినేషన్ వేసే అవకాశం లేదు. నామినేషన్ వేస్తే మధ్యలో పేజీలు కూడా సింపి వ్యవహరించి ఈ రోజు దాని గురించి మాట్లాడుతుంటే అర్థం లేకుండా ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఊరికిండే ప్రశ్న లేదు. మాకివ్వండి, వాస్తవాలు చెప్తాం, కూర్చోండి. ఆ రోజు మీరు ఏ పార్టీకైనా నామినేషన్ వేయించారా? ఎవరైనా నామినేషన్ వేయడానికి రావడానికి ధైర్యం చేశారా? మొన్న అధ్యక్ష ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని పార్టీలు, కాంగ్రెస్ వేశారు, వైసీపీ వేసింది, కమ్యూనిస్ట్ పార్టీలు వేశారు, ఇండిపెండెంట్లు వేశారు, సామాన్య పౌరుడు వేశాడు. అప్పుడు ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. మీరు ఎప్పుడైనా మీ 5 సంవత్సరాల్లో ఏ ఎలక్షన్ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడైనా జరిపిస్తే దాన్ని మీరు ఉదాహరణగా మాట్లాడితే స్వీకరిస్తాం. కుప్పం, పులివెందుల ఎన్నికలపై సాగి సద్దుమణిగిన పొలిటికల్ వార్ ఉద్యోగ పర్వంపై మళ్లింది. కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలో కేవలం 16,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని ఆక్షేపించారు బొత్స. జగన్ జమానాలో 18 నెలల కాలంలో 1,50,000 ఉద్యోగాలిచ్చామని గొప్పలు చెప్పారు బొత్స. మీరిచ్చింది నిరుద్యోగులకు కాదు, వైసీపీ కార్యకర్తలకు, వాలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చారని మళ్లీ 6 అడుగుల అచ్చెన్నాయుడే బొత్సకు తిరుగులేని ఎదురు సమాధానం ఇచ్చారు. అట్ ది సేమ్ టైం జగన్ రెడ్డి అధికారంలో ఉండగానే అదే కార్యకర్తల ఉద్యోగాలను తీసేశారని పాయింట్ ఆఫ్ ఆర్డర్ తో దుమ్మెత్తి పోశారు అచ్చెన్న. అది చెప్పింది కాదంటే ఉద్యోగాలు మేమే ఇచ్చామంటే ఉద్యోగాలు నిన్న సూపర్ సక్సెస్ పెట్టుకున్నారు, 15,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఓకే, మేము ఈ సమయానికి మేము 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఈ సమయం 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాము.
ఈ సమయానికి ఈ సంవత్సరం గవర్నమెంట్ లక్ష అభివృద్ధి ఇచ్చాం. ఇప్పుడు బుధకీర్తనలో చదువుకుంటే కదా ప్రభుత్వం బాధ్యతలు కూర్చోండి, ప్రభుత్వం బాధ్యత. కాబట్టి దయచేసి సార్ వద్దండి. 1,50,000 ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష. 1,50,000 ఉద్యోగాలు ఇచ్చారు. అందులో వాళ్ళ కార్యకర్తలకి వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష. పోనీ కనీసం వీళ్ళు కార్యకర్తలకు ఇచ్చినటువంటి ఆ ఉద్యోగాలు కూడా వీళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు రెన్యూలు కూడా చేయలేదు అధ్యక్ష. ఆ ఉద్యోగాలు కూడా తీశారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఆ ఉద్యోగాలు తీశారు, రెన్యూలు కూడా చేయలేదు. ఈ రోజు నిన్న అధ్యక్ష, నిన్న ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి వచ్చిన వెంటనే నేను ఎలాగా అపోజిషన్ లీడర్ గారు ఇక్కడ రాలేకపోయారు. మీటింగ్ నిన్న సభకు కూడా పిలిచాం, రాలేదు. కనీసం ఇక్కడికి వచ్చిన తర్వాత మొదట్లేసి చాలా శబాస్, నిన్న 17,000 ఉద్యోగాలు ఇచ్చారు, ప్రభుత్వం మంచి పని చేసిందని ఒక మంచి మాట చెప్తారని విన్నాం. 1,50,000 ఏ ఉద్యోగాలు అవి? సూపర్ 6 పై వైసీపీ సభ్యులు 2-3 మాట్లాడారు. వారికి మంత్రులు గట్టిగానే సమాధానమిచ్చారు. తమ పప్పులు ఉడకవనుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కులం కార్డు అంశాన్ని లేవనెత్తారు విపక్ష నేత బొత్స. ఇటీవల అసెంబ్లీ ప్రాంగణంలో క్యాంటీన్ ప్రారంభానికి మండలి చైర్మన్ ఆహ్వానించకుండా కూటమి ప్రభుత్వం అవమానించిందని విమర్శించారు. ఇందుకు సభా నాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు వైసీపీ సభ్యులు. ఇటీవల తిరుపతిలో చట్టసభల మహిళా సాధికార సదస్సుకు కూడా తనను ఆహ్వానించలేదన్న మండలి చైర్మన్ మోషన్ రాజు కూడా చెప్పుకొచ్చారు. ఆహ్వానించకుండా అధికారులు పొరపాటు చేశారని, ప్రివిలేజ్ కమిటీలో చర్చించి తిరిగి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పే ప్రయత్నం చేసినా బెట్టు వీడలేదు విపక్ష సభ్యులు. చైర్మన్ గారు చెప్పిందే మనం ఇక్కడ వేదం, అక్కడ స్పీకర్ గారు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వమైనా మంత్రులైనా వాళ్ళు ఏ డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్స్ లో మనం వెళ్ళాలి. ఎందుకు ఈ పొరపాటు జరిగిందో ఇప్పటికిప్పుడే మీరు లేవనెత్తారు. ముందని చెప్తే నేను ఇన్ఫర్మేషన్తో వద్దును, తప్పనిసరిగా ఇది ఎందుకు జరిగింది అని స్పీకర్ గారికి కానీ ఇక్కడ సెక్రటరీ గారికి కానీ మాట్లాడి వివరం అంతా మీకు తెలియజేస్తాం. తప్పేం లేదు కదా, మీరు సంబంధం లేని వ్యక్తుల్ని, సంబంధం లేని మనుషుల్ని మీరు రాజకీయం గురించి మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పలేను. ఇక్కడ ఏంటంటే శాసనసభ గాని శాసన మండలి గాని ఏది జరగాలన్నా సరే చైర్మన్ గారు వ్యవహారాలు. మండలి చైర్మన్ ఎస్సీ వర్గానికి చెందిన వారు కావడంతోనే కూటమి ప్రభుత్వం అవమానిస్తోందని ఆరోపించారు బొత్స. ఈ ఘటనకు కులాలను ఆపాదించడం సరైంది కాదని హితవు పలికారు మంత్రులు నాదెండ్ల మనోహర్, మంత్రి అచ్చెన్నాయుడు. తెలుగుదేశం పార్టీ ఎస్సీ సామాజిక వర్గానికి అత్యున్నత పదవులిచ్చి గౌరవించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో లోక్సభ స్పీకర్ గా జీఎంసీ బాలయోగిని, అసెంబ్లీకి ప్రతిభా భారతిని స్పీకర్ చేసింది చంద్రబాబే అని కౌంటర్ ఇచ్చారు మంత్రి అచ్చెన్న. అప్పుడు కూడా ఇలాంటి వైలేషన్ జరిగితే, ఆ రోజు కూడా అవమానం జరిగితే, చైర్మన్ గారికి మన కౌన్సిల్ సభ్యులకి జరిగితే ఆ రోజు కూడా సభ తీసుకొచ్చాం, ఆ రోజు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చాం, ఆ రోజు కూడా అందరూ దృష్టి తీసుకొస్తే ఇది ఒక ఆనవాయితీగా తయారైపోతుంది అధ్యక్ష. కాబట్టి ఇది క్షమించడం న్యాయం అధ్యక్ష. చైర్మన్ గారిని మనం అందరం కూడా గౌరవించాలి. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్, ఇట్స్ అవర్ డ్యూటీ టు రెస్పెక్ట్ హిమ్. ఎనీ ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ రెస్పెక్ట్. మీరు లేవనెత్తిన అంశం ఖచ్చితంగా దట్ రిక్వైర్స్ ఇమీడియట్ అటెన్షన్. అది విల్ లీవ్ ఇట్ టు ద చైర్. కానీ దయచేసి మీరు ఆ విధంగా ఆపాదించబాకండి. దీన్ని ఈ రకంగా కులాలను తీసుకురావడం అనేది చాలా తప్పు అధ్యక్ష. అపారమైనటువంటి గౌరవం ఉందని చెప్పాం. మీరు దళితుల గురించి మాట్లాడక్కల ముందే మేము బాలయోగి గారికి ఫస్ట్ స్పీకర్ చేసాం, ప్రతిభా భారతి గారికి చేసాం. మీరు మాట్లాడడం ఏంటి? ఇది ప్రివిలేజ్ కమిటీ ఉంది అధ్యక్ష, దానిలో కూర్చొని మాట్లాడదాం. ఎవరు తప్పున్నా ఎందుకు తప్పు జరిగిన తప్పు మరి జరగకుండా మనం చూసుకోవాలి. అది దీన్ని దయవంచి మీరు కమ్యూనిటీస్ ని, కులాల్ని ఈ రకంగా తెచ్చి ఆ స్థానానికి అగౌరవపరచదు. పెద్దల సభలో పెద్దరికంగా జరగాల్సిన చర్చ రాజకీయ రచ్చగా మార్చేశారు వైసీపీ సభ్యులు. గత చరిత్రను తవ్విపోసేందుకు ప్రయత్నించిన విపక్షాన్ని ధీటుగా ఎదుర్కొంటూ ఘాటైన సమాధానాలిచ్చింది అధికార పక్షం.